హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఈ రోజుల్లో చాలామంది జంటలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేసరికి వాళ్ళ వయసు ఎర్లీ 30s నుంచి లేట్ 30sకి రావడం చూస్తున్నాం. సో ఇవాళ మనం 30sలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. వయసు వలన మీ ఫర్టిలిటీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? వయసు అనేది ఫర్టిలిటీ మీద చాలా ఖచ్చితమైన ఎఫెక్ట్స్ని చూపిస్తూ ఉంటుంది. మనకున్న వేరియస్ ఫ్యాక్టర్స్లో పాసిబిలీ ఏజ్ అనేది అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ప్రతి స్త్రీ పుట్టినప్పుడు ఒక సర్టన్ నంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడుతుంది. యూజువల్లీ ఇది అరౌండ్ 10 మిలియన్ ఎగ్స్ లాగా చెప్పుకుంటాము. వయసు పెరిగే కొద్దీ ఈ ఎగ్స్ యూజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో వయసు పెరిగే కొద్దీ గుడ్ల యొక్క సంఖ్య అంటే ఫాలిక్యులర్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా 35 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ఎగ్ కౌంట్ అనేది చాలా ఫాస్ట్గా పడిపోతూ ఉంటుంది. ఎగ్ నంబర్తో పాటు ఈ ఎగ్స్లో క్రోమోజోమల్ చేంజెస్ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందుకనే లేట్ 30sలో లేదా 40sలో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఇబ్బంది అవ్వడమే కాకుండా పుట్టబోయే పిల్లల్లో కూడా కొంచెం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా చూడడము, అట్లాగే అబార్షన్స్ అంటే మిస్క్యారేజెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇటువంటి చేంజెస్ పురుషుల్లో అంటే మెన్లో కూడా చూస్తాము, కానీ వయసు యొక్క ప్రభావం స్పర్మ్ కౌంట్ మీద కొంచెం లేట్గా చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా వయసు పెరిగే కొద్దీ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అండ్ ఎండోమెట్రియోసిస్ ఇటువంటి సమస్యలు కూడా పెరుగుతాయి. వీటి వల్ల కూడా ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతూ వస్తాయి. నార్మల్గా ఒక 20 years old కపుల్ ప్రతి మంత్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు ఆన్ అన్ యావరేజ్ రఫ్లీ 1 in every 4 కపుల్ 1 monthలో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఎర్లీ 30sకి వచ్చేసరికి ఈ సంఖ్య 1 in 10 అంటే 10 మంది జంటలు ట్రై చేస్తే ఒకరు మటుకే ఆ మంత్లో కన్సీవ్ అవ్వగలుగుతారు. మిగిలిన వాళ్ళు మళ్ళీ ట్రై చేయాల్సి వస్తుంది. 40sకి వెళ్ళేసరికి ఈ రేషియో ఇంకా తగ్గిపోతుంది. అంటే వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కూడా ఎక్కువ టైం పడుతుంది. ఇవే కాకుండా ఎగ్ క్వాలిటీ అండ్ క్రోమోజోమల్ నంబర్స్ అండ్ స్పర్మ్ క్వాలిటీ, దాంతోపాటు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ అండ్ జనరల్ హెల్త్లో కూడా బీపీ ఎక్కువ అవ్వడము, షుగర్ ఎక్కువ అవ్వడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడం వల్ల వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏజ్ 30-35 దాటిన తర్వాత ఒక 6 months పాటు న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోయిన సందర్భంలో తప్పకుండా ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని సంప్రదించి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ట్రీట్మెంట్ కంటే ముందర డీటెయిల్డ్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే ఎందుకని ప్రెగ్నెన్సీ రావడానికి డిలే అవుతుందో ఎవాల్యుయేట్ చేయించుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్. ఐఎమ్ డాక్టర్ సుమీనా.